నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము ప్రథమకాండ ప్రారంభ. మొదటి సర్గ. హనుమంతుడు సముద్రమును లంఘించుట, మైనాకుడు ఆతనిని గౌరవించుట, సురసను హనుమంతుడు ఓడించుట, సింహికను వధించుట, దక్షిణ తటమును చేరి అచట లంక శోభను చూచుట. తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి. జాంబవదాదులు ప్రేరేపింపగా శత్రు సంహారకుడైన హనుమంతుడు రావణుడు అపహరించిన సీతను వెదకుటకై చారణులు మొదలైన దేవతలు సంచరించు ఆకాశ మార్గమునందు ప్రయాణము చేయవలెనని నిశ్చయించుకొనెను. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః సముదగ్రశిరో గ్రీవో గవాంపతిరివా బభౌ. మరెవ్వరూ చేయలేని పని చేయ సంకల్పించిన హనుమంతుడు ఎట్టి అడ్డంకులు లేనివాడై మెడను చాచి శిరస్సు పైకి ఎత్తి ఆబోతువలె ఉండెను. అథ వైడూర్యవర్ణేషు శాద్వలేషు మహాబలః ధీర సలిల కల్పేషు విచచార యథా సుఖం. పిమ్మట మహాబలవంతుడు ధీరుడు అయిన హనుమంతుడు వైడూర్య మణుల వలె ఆకుపచ్చని వర్ణముతో దూరము నుండి చూచుటకు జలము వలె ఉన్న పచ్చిక బీళ్లపై సుఖముగా కొంతసేపు అటూ ఇటూ పచారు చేసెను. ద్విజాన్ విత్రాసయన్ ధీమానురసాపాదపాన్హరన్ మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ ఇవ కేసరీ. ధీమంతుడైన ఆ హనుమంతుడు అటూ ఇటూ వేగముగా సంచరించినప్పుడు పక్షులన్నీ భయపడినవి. ఆతని వక్షస్థలము ఆఘాతమునకు చెట్లు కూలిపోయినవి. సింహము విజృంభించినట్లు అతడు విజృంభించుటతో అనేక మృగములు కూడా మరణించినవి. నీలలోహితమాంజిష్ఠ పత్రవర్ణైః సితాసితైః స్వభావ విహితైశ్చిత్రైర్ధాతుభిః సమలంకృతం కామరూపభిరావిష్టమభీక్ష్ణం సపరిచ్ఛదైః యక్ష కిన్నర గంధర్వైర్దేవకల్పైశ్చ పన్నగైః. ఆ మహేంద్ర పర్వత ప్రాంతమంతా నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చని మొదలైన చిత్రవర్ణములు గల సహజమైన ధాతువులతో అందముగా ఉండెను. అక్కడ కోరిన రూపములు ధరించగల యక్షులు, కిన్నరులు, గంధర్వులు, దేవతాతుల్యులైన పన్నగులు సపరివారముగా నివసించుచుండిరి. సతస్యగిరివర్యస్య తలే నాగవరాయుతే తిష్టన్ కపివరస్తత్ర హ్రదే నాగ ఇవా బభౌ. ఆ శ్రేష్టమైన పర్వతము క్రింది ప్రాంతమునందు అనేక ఉత్తమ గజములు నివసించుచున్నవి. అక్కడ ఉన్న హనుమంతుడు మహాహ్రదములో ఉన్న ఏనుగు వలె ప్రకాశించెను. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా చకార గమనే మతిం. అతడు సూర్యునకు, మహేంద్రునకు, వాయుదేవునకు, బ్రహ్మదేవునకు, భూతములకు నమస్కరించి బయలుదేరుటకు నిశ్చయించుకొనెను. అంజలిం ప్రాంగ్ముఖ కృత్వా పవనాయాత్మయోనయే తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. మహాసామర్థ్యవంతుడైన హనుమంతుడు తూర్పుగా తిరిగి తన తండ్రి అయిన వాయుదేవునకు నమస్కరించి దక్షిణము దిక్కువైపు వెళ్ళుటకై శరీరమును పెంచెను. ప్లవంగ ప్రవరైర్దృష్ట ప్లవనే కృత నిశ్చయ వవృధే రామ వృద్ధ్యర్థం సముద్ర ఇవ పర్వసు. అక్కడ ఉన్న వానరులందరూ
హనుమంతుని వైపే చూచుచుండిరి. సముద్రమును దాటుటకు నిశ్చయించుకొని అతడు పూర్ణిమా పర్వమునందు సముద్రము పెరిగినట్లు రామునికి సహాయము చేయుటకై పెరిగెను. నిష్ప్రమాణ శరీర సన్లిలంఘయిషురర్ణవం బాహుభ్యాం పీడయామాస చరణాభ్యాం చ పర్వతం. సముద్రమును దాటవలెను అను నిశ్చయముతో హనుమంతుడు దేహమును కొలుచుటకు శక్యము కానంతగా పెద్దగా పెంచి చేతులతోనూ పాదములతోనూ పర్వతమును నొక్కిపెట్టెను. సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడితః తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయత్. ఈ విధముగా హనుమంతుడు పీడింపగా ఆ పర్వతము ఒక్క క్షణము ఊగిపోయెను. పూసిన చెట్ల చివర ఉన్న పుష్పములన్నీ రాలిపోయెను. తేన పాదపముక్తేన పుష్పౌఘేన సుగంధినా సర్వతః సంవృతః శైలో బభౌ పుష్పమయో యథా. చెట్ల నుండి రాలిన పరిమళించుచున్న ఆ పుష్పములన్నీ అంతటా కప్పివేయుటచే ఆ మహేంద్ర పర్వతము పుష్పముల కొండవలె ప్రకాశించెను. తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానః స పర్వతః సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః. మహావీర్యవంతుడైన ఆ హనుమంతుడు పీడించుటచే ఆ పర్వతము మదించిన ఏనుగు మదోదకమును కార్చినట్లు జలమును స్రవించెను. పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః రీతిర్నిర్వర్తయామాస కాంచనాంజన రాజతీః. బలవంతుడైన హనుమంతుడు పీడించుటచే మహేంద్ర పర్వతము పైన ఉన్న బంగారు శిలలు, నీలవర్ణము గల శిలలు, వెండి శిలలు నలిగి దానిపై అక్కడక్కడ బంగారు గీతలు, నీలిరంగు గీతలు, వెండి రంగు గీతలు ఏర్పడినవి. ముమోచచ శిలాః శైలో విశాలాః సమనః శిలాః మధ్యమేనార్చిషా జుష్టో ధూమరాజీరివానలః. మధ్యమ జ్వాలతో కూడిన అగ్ని నుండి ధూమము బయలుదేరినట్లు ఆ పర్వతము నుండి మణిశిలలతో కూడిన రాళ్లు బయల్వెడలెను. వివరణ: అగ్నిజ్వాలలు కాళీ, కరాళి, విస్ఫులింగిని, ధూమ్రవర్ణ, విశ్వరుచి, లోహిత, మనోజవ అని 7 ఉండును. వాటిలో మధ్యమ జ్వాల ధూమ్రవర్ణ, దాని నుండి ధూమము బయలుదేరును. గిరినా పీడ్యమానేన పీడ్యమానాని సర్వశః గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైః స్వరైః. పర్వతము పీడింపబడినప్పుడు ఆ పర్వతము గుహలలో నివసించు ప్రాణులు అన్ని వైపులా నలిగిపోవుచు వికృతమైన స్వరములతో అరచినవి. సమహాసత్వసన్నాదః శైలపీడా నిమిత్తజః పృథివీం పూరయామాస దిశశ్చోపవనాని చ. పెద్ద పెద్ద ప్రాణులు పర్వతము నలిగిపోవుటచే చేసిన ఆ ధ్వని భూమిని, దిక్కులను, సమీపమునందున్న అడవులను ప్రతిధ్వనింపజేసెను. శిరోభి పృథిభి సర్పా వ్యక్తస్వస్తిక లక్షణైః మమంతః పావకం ఘోరం దదంశుర్దశనైః శిలాః. మహాసర్పములు పడగలు విప్పుటచే వాటిపై స్వస్తికాకారములో ఉన్న నల్లని చిహ్నములు స్పష్టముగా కనబడుచున్న పెద్ద పెద్ద తలల నుండి భయంకరమైన విషము కక్కుచు దంతములతో శిలలను కరచెను. తాస్తదాసవిషైర్దష్టాః కుపితైస్తైర్మహాశిలైః జజ్వలుః పావకోద్దీప్తా బిభిదుశ్చ సహస్రధా. తీవ్రమైన విషముగల ఆ మహాసర్పములు కరచుటచే పెద్ద పెద్ద శిలలు అగ్నిజ్వాలలచే దగ్ధములై 1000 ముక్కలుగా బ్రద్దలైపోయినవి. యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుః శమితుం విషం. ఆ పర్వతము మీద విష సంహారకములైన ఔషధులు ఎన్ని ఉన్నను అవి ఆ సర్పముల విషమును శాంతింపచేయలేకపోయెను. భిద్యతేయం గిరిర్భూతైరితి మత్వా తపస్వినః
త్రస్తా విద్యాధరస్తస్మాదుత్ప్రేతు స్త్రీగణైః సహ పానభూమి గతం హిత్వా హైమమాసవభాజనం పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్ లేహ్యానుచ్చావచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ ఆర్షభాని చ చర్మాణి ఖడ్గాంశ్చ కనకత్సరూన్. ఏవో భూతాలు ఈ పర్వతమును బ్రద్దలు కొట్టివేయుచున్నవి అని అనుకొని మునులందరూ పైకి ఎగిరి వెళ్లిపోయిరి. అంతవరకు అక్కడ పానగోష్ఠులలో ఉన్న విద్యాధరులు భయపడి మద్యముతో నిండిన బంగారు పెద్ద పాత్రను, అమూల్యములైన అనగా మద్యమును వడ్డించు పాత్రలను, మద్యము త్రాగు పొడవైన బంగారు చిన్న పాత్రలను, అనేక విధములైన లేహ్యములను, భక్ష్యములను, అనేక విధములైన మాంసములను, నేలపై పరచుకొనిన ఎద్దుల చర్మములను, బంగారు ఒరలలో ఉన్న ఖడ్గములను అక్కడనే విడచివేసి తమ ప్రేయసులతో కూడా ఆ పర్వతమును విడిచి పైకి ఎగిరిపోయిరి. కృతకంఠగుణాః క్షీబా రక్తమాల్యానులేపనాః రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే. కంఠములలో బంగారు త్రాళ్ళు, శిరస్సులపై ఎర్రని పుష్పమాలలు ధరించి శరీరములకు ఎర్రని అనులేపములను పూసుకొని మద్యపానముచే మత్తెక్కి ఉన్న ఆ విద్యాధరులలో కొందరి కళ్ళు చాలా ఎర్రగా ఉండెను, కొందరి కళ్ళు పద్మముల రేకుల వలె ఉండెను. హార నూపురకేయూర పారిహార్యధరా స్త్రియః విస్మితాః సస్మితాస్తస్థురాకాశే రమణైః సహ. హారములు, నూపురములు, బాహుపురులు, కంకణములు ధరించిన విద్యాధర స్త్రీలు ఆశ్చర్యపడుచూ తమ ప్రియులతో కూడా చిరునవ్వు నవ్వుచూ ఆకాశములో నిలచిరి. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయః సహితాస్తస్థురాకాశే వీక్షాం చక్రుశ్చ పర్వతం. అణిమాద్యష్టసిద్ధులు కల విద్యాధరులు, మహర్షులు ఆధారము లేకుండా ఆకాశమునందు నిలువగల తమ మహావిద్యను ప్రదర్శించుచూ గుమికూడి ఆకాశములో నిలచి పర్వతమును చూచిరి. శుశ్రువుశ్చ తదా శబ్దం ఋషీణాం భావితాత్మనాం చారణానాం చ సిద్ధానాం స్థితానాం విమలేంబరే. ఇంతలో వారికి నిర్మలమైన ఆకాశమునందు నిలచి ఉన్న చారణులు, సిద్ధులు, పవిత్రమైన మనస్సుగల ఋషులు పలికిన మాటలు వినబడినవి. ఏష పర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజః తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. పర్వతముతో సమానమైన వాడు, మహావేగవంతుడు, వాయువు పుత్రుడు అయిన ఈ హనుమంతుడు మకరములకు నివాసమైన సముద్రమును దాటదలచుచున్నాడు. రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరం సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. ఇతడు రాముని కొరకు, వానరుల కొరకు, ఇతరులెవ్వరూ చేయజాలని పని చేయ సంకల్పించి చేరుటకు శక్యము కాని సముద్రము ఆవలి ఒడ్డు చేరుటకై కోరుచున్నాడు. ఇతి విద్యాధరాః శ్రుత్వా వచస్తేషాం మహాత్మనాం తమ ప్రమేయం దదృశుః పర్వతే వానరర్షభం. విద్యాధరులు, మహాత్ములైన వారందరూ పలుకుచున్న ఈ మాటలు విని ఆ పర్వతము మీద నిలచియున్న సాటిలేని ఆకారము గల వానరశ్రేష్ఠుడైన ఆ హనుమంతుని చూచిరి. దుధువేచ సరోమాణి చ కంపే చాచలోపమః ననాద సుమహానాదం సుమహానివతో యదః. పర్వతము వంటి శరీరము కల ఆ హనుమంతుడు ఒక్కమారు కదలి రోమములను దులుపుకొనెను, మహామేఘము వలె గర్జించెను. ఆనుపూర్వ్యేణ వృత్తం చ లాంగూలం లోమభిశ్చితం ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజ ఇవోరగం. ఇంక పైకి ఎగరబోవుచున్న ఆ హనుమంతుడు మొదట్లో లావుగాను, చివరికి పోయిన కొలది సన్నముగాను ఉన్నది రోమములతో నిండినది అయిన తోకను గరుత్మంతుడు
సర్పమును పట్టి జాలించినట్లు జాలించెను. తస్య లాంగూలమా విద్ధమాత్తవేగస్య పృష్ఠతః దదృశే గరుడే నేవ హ్రియమాణో మహోరగః. వేగము పుంజుకొననున్న ఆ హనుమంతుని వీపు మీద నిట్ట నిలువుగా నిలచి ఉన్న తోక గరుత్మంతుడు పట్టి తీసుకుని పోవుచున్న సర్పము వలె కనబడెను. బాహూ సంస్తంభయామాస మహాపరిగ సన్నిభౌ ససాద చ కపిః కట్యాం చరణౌ సంచుకోచ. హనుమంతుడు పెద్ద పరిఘవలె ఉన్న బాహువులు బిగియబట్టి నడుము సన్నము చేసి పాదములు ఎగురుటకు సిద్ధముగా మడిచెను. సంహృత్య చ భుజౌ శ్రీమాంస్తథైవ చ శిరోధరాం తేజః సత్వం తథా వీర్యమావివేశ స వీర్యవాన్. అద్భుతమైన శోభ పరాక్రమము కల హనుమంతుడు భుజములను కంఠమును వంచి తేజస్సును బలమును వీర్యమును పెంచుకొనెను. మార్గమాలోకయన్ దూరాదూర్ధ్వం ప్రణిహితే క్షణః రురోధ హృదయే ప్రాణానాకాశమవలోకయన్. నేత్రములను పైకి ఎత్తి దూరముగానున్న తాను వెళ్లవలసిన మార్గమును చూచుచూ ఆకాశము వైపు కూడా చూచుచూ ఊపిరి బిగపట్టెను. పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపి కుంజరః నికుంచ్య కర్ణౌ హనుమానుత్పతిష్యన్ మహాబలః. వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచనమబ్రవీత్. వానరుల మధ్య గజము వంటివాడు మహాబలశాలి వానరశ్రేష్ఠుడు అయిన ఆ హనుమంతుడు పాదములు గట్టిగా ఆనుకొని నిలచి చెవులు వంచి పైకి ఎగురుటకు సిద్ధముగా ఉండి వానరులతో ఇట్లు పలికెను. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమః గచ్చేత్తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రాముడు విడచిన బాణము వలె నేను వాయువేగముతో రావణుడు పాలించుచున్న లంకకు వెళ్ళెదను. నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం. లంకలో సీత కనబడకపోయినచో ఈ వేగముతోనే స్వర్గలోకమునకు కూడా వెళ్ళెదను. యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యామ్యకృతశ్రమః బద్ధ్వా రాక్షసరాజాన మానయిష్యామి రావణం. స్వర్గలోకములో కూడా నాకు సీత కనబడకపోయినచో ఏ మాత్రము శ్రమ చెందక రావణుని బంధించి తీసుకుని వచ్చెదను. సర్వథా కృతకార్యోహమేష్యామి సహ సీతయా ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య స రావణం. నేను అన్ని విధముల కార్యమును సాధించి సీతతో తిరిగి వచ్చెదను, లేదా రావణునితో లంకను పెకలించుకుని తీసుకుని వచ్చెదను. ఏవముక్త్వా తు హనుమాన్ వానరాన్ వానరోత్తమః ఉత్పపాతాథ వేగేన వేగవాన విచారయన్ సుపర్ణమివ చాత్మానం నేనే స కపి కుంజరః. వానరులలో శ్రేష్ఠుడు మహావేగవంతుడు అయిన హనుమంతుడు ఆ వానరులతో ఇట్లు పలికి ఇతరమైన ఆలోచనలు అన్నీ విడచి వేగముతో పైకి ఎగిరెను. ఆ సమయమునందు ఆ వానర శ్రేష్ఠుడు తాను సాక్షాత్తు గరుత్మంతుని వంటి వాడనని భావించెను. సముత్పతతి తస్మింస్తు వేగాత్తే నగరోహిణః సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః. హనుమంతుడు ఎగురగానే ఆ వేగమునకు అక్కడ ఉన్న వృక్షములన్నీ తమ కొమ్మలు ముడిచిపెట్టుకుని నలువైపులా పైకి ఎగిరిపోయినవి. సమత్తకోయష్టిభకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉద్వహన్నూరు వేగేన జగామ విమలేంబరే. మదించిన చీకు కొక్కెరలు అను పక్షులు నివసించుచున్న పుష్పములతో నిండిన వృక్షములను తన తొడల వేగము చేత పెకిలించి తనతో ఎగురునట్లు చేయుచు హనుమంతుడు నిర్మలమైన ఆకాశములో ఎగిరెను.
ఊరు వేగోత్థితా వృక్షా ముహూర్తం కపిమన్వయుః ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవాః. తొడల వేగానికి లేచిపోయిన చెట్లు దూరదేశ ప్రయాణమునకై బయలుదేరి వెళ్ళుచున్న తమ బంధువులందరూ వెంబడించినట్లు ఆ హనుమంతుని కొంచెము సేపు వెంబడించి వెళ్ళినవి. తమూరు వేగోన్మథితాః సాలశ్చాన్యేన గోత్తమాః అనుజగ్ముర్హనుమంతం సైన్యా ఇవ మహీపతిం. తొడల వేగము చేత పెకలించి వేయబడిన సాలవృక్షములు, ఇతర మహావృక్షములు, సైన్యములు రాజు వెనుక వెళ్ళినట్లు హనుమంతుని వెనుక వెళ్ళినవి. సుపుష్పితాగ్రైర్బహుభిః పాదపైరన్వితః కపిః హనుమాన్ పర్వతాకారో బభూవాద్భుత దర్శనః. పర్వతము వంటి ఆకారము గల హనుమంతుని చుట్టూ బాగుగా పుష్పించిన అనేక వృక్షములు చేరుటచే అతడు చూచువారికి చాలా ఆశ్చర్యము కలిగించెను. సారవంతోథ ఏ వృక్షాన్యమజ్జన్ లవణాంభసి భయాదివ మహేంద్రస్య పర్వతావరుణాలయే. మహేంద్రునికి భయపడి పర్వతములు సముద్రములో మునిగినట్లుగా బలమైన వృక్షములు లవణ సముద్రములో మునిగిపోయినవి. సనానా కుసుమై కీర్ణ కపి సాంకుర కోరకైః శుశుభే మేఘ సంకాశ ఖద్యోతైరివ పర్వతః. మేఘము వలె ఉన్న ఆ హనుమంతుని మీద అనేక విధములైన పుష్పములు, అంకురములు, మొగ్గలు పడుటచే అతడు అంతటా మినుగురు పురుగులు కప్పివేసిన పర్వతము వలె ప్రకాశించెను. విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః అవశీర్యంత సలిలే నివృత్తాః సుహృదో యథా. క్రమముగా హనుమంతుడు దూరమగుటచే ఆతని వేగముతో సంబంధము తగ్గిన చెట్లు ఆతనిపై పుష్పములు విడచి ప్రవాసమునకు పోవుచున్న మిత్రుని సాగనంపుటకై కొంత దూరము వెళ్లిన స్నేహితులు వెనుకకు మరలినట్లు నీటిలో పడిపోయినవి. లఘుత్వేనోపపన్నం తద్విచిత్రం సాగరే పతత్ ద్రుమాణాం వివిధం పుష్పం కపివాయు సమీరితం తారాచితమివాకాశం ప్రభభౌ చ మహార్ణవః. హనుమంతుని వేగముచే కలిగిన వాయువు ఎగురగొట్టగా తేలికగాను విచిత్ర వర్ణములతోనూ ఉన్న అనేక విధములైన పుష్పముల సముదాయము చెట్ల నుండి రాలి సముద్రములో పడెను. అప్పుడు ఆ సముద్రము నక్షత్రములతో నిండిన ఆకాశము వలె ప్రకాశించెను. పుష్పౌఘేనానుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషితః. అనేక విధములైన రంగుల పుష్ప సముదాయము శరీరముపై కప్పివేయుటచే ఆ హనుమంతుడు ఆకాశమునందు మెరుపుల పంక్తులచే అలంకరింపబడిన మేఘము వలె ప్రకాశించెను. తస్య వేగ సమాధూతైః పుష్పైస్తోయమదృశ్యత తారాభిరభిరామాభిరుదితాభిరివాంబరం. హనుమంతుని వేగముచే ఎగిరిపడిన పుష్పములతో ఆ సముద్ర జలము ఉదయించిన అందమైన నక్షత్రములతో ఆకాశము వలె ప్రకాశించెను. తస్యాంబరగతౌ బాహూ దదృశాతే ప్రసారితౌ పర్వతాగ్రాద్వినిష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ. ఆకాశము వైపు చాపిన హనుమంతుని బాహువులు పర్వతాగ్రభాగము నుండి బయటకు వచ్చుచున్న 5 తలల సర్పముల వలె కనబడెను. పిబన్నివ బభౌ చాపి సోర్మిమాలం మహార్ణవం పిపాసురివ చాకాశం దదృశే స మహాకపిః. ఆ హనుమంతుడు తరంగ పంక్తులతో కూడిన మహాసముద్రమును త్రాగివేయుచున్నాడా అన్నట్లు ఆకాశమును కూడా త్రాగివేయదలచుచున్నాడా అన్నట్లు కనబడెను. తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారిణః నయనే విప్రకాశేతే పర్వతస్థా వివానలౌ. ఆకాశ మార్గమునందు వెళ్ళుచున్న ఆ హనుమంతుని నేత్రములు
మెరుపుల వలె మెరయుచు పర్వతము మీద 2 నిప్పు నెగళ్ల వలె ఉండెను. పింగే పింగాక్షముఖ్యస్య బృహతీ పరిమండలే చక్షుషీ సంప్రకాశేతే చంద్రసూర్యా విబోధితౌ. పచ్చగాను గుండ్రముగాను ఉన్న ఆ హనుమంతుని పెద్ద పెద్ద కళ్ళు ఉదయించిన చంద్ర సూర్యుల వలె ఉండెను. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాబభౌ సంధ్యయా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలం. ఎర్రగానున్న ముక్కుతో హనుమంతుని ఎర్రనైన ఆ ముఖము సంధ్యారాగము సంక్రమించిన సూర్యబింబము వలె ప్రకాశించెను. లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రితః. ఆకాశములో తేలిపోవుచున్న హనుమంతుని లాంగూలము పైకి ఎత్తబడినదై నిలబెట్టిన ఇంద్రధ్వజము వలె, అనగా ఇంద్రుని పూజించుటకై చేయు ఉత్సవములో అంగముగా నిలబెట్టబడిన అతి దీర్ఘమైన స్తంభము వలె ప్రకాశించెను. లాంగూల చక్రేణ మహాన్ శుక్లదంష్ట్రో నీలాత్మజః వ్యరోచత మహాప్రాజ్ఞ పరివేశీవ భాస్కరః. పెద్ద దేహము తెల్లని కోరలు గల మహాబుద్ధిశాలి అయిన ఆ హనుమంతుడు తోక చక్రాకారముగా ఏర్పడగా గూడు కట్టిన సూర్యుడు వలె ప్రకాశించెను. స్నిగ్ధే శేనాభితామ్రేణ రరాజస మహాకపిః మహతాదారితే నేవ గిరిర్గైరిక ధాతునా. ఎర్రగా ఉన్న పిరుదులతో ఆ హనుమంతుడు విశాలమైన గైరిక ధాతువు ఉన్న ప్రదేశమును బ్రద్దలు కొట్టగా ఆ ఎరుపుతో కూడిన పర్వతము వలె ప్రకాశించెను. తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతరగతో వాయుర్జీమూత ఇవ గర్జతి. సముద్రమును దాటుచున్న ఆ హనుమంతుని చంకల సందు నుండి ప్రసరించుచున్న గాలి ధ్వని మేఘ గర్జితము వలె ఉండెను. ఖేయథా నిపతంత్యుల్కాహ్యుత్తరాంతాద్వినిసృతా దృశ్యతే సానుబంధా చ తథా స కపికుంజరః. ఉత్తర దిక్ప్రాంతము నుండి మహావేగముతో బయలుదేరి దక్షిణము వైపు పోవుచున్న ఉల్క వేగాతిశయముచే అతి దీర్ఘముగా నిరంతరముగా ఉన్నట్లు ఆకాశము మీద ఎట్లు కనబడునో హనుమంతుడు ఆకాశముపై అట్లే కనబడుచుండెను. వివరణ: ఏదైనా పెద్ద తేజఃపిండము ఆకాశముపై మహావేగముతో పోవునప్పుడు అది కొరవి గుండ్రముగా తిప్పినప్పుడు ఒక అగ్ని చక్రము వలె కనబడినట్లు అతి దీర్ఘముగా కనబడును. అట్టి తేజఃపుంజముతో హనుమంతుడు పోల్చబడినాడు. పతంగ సంకాశో వ్యాయత శుశుభే కపిః ప్రవృద్ధ ఇవ మాతంగ కక్ష్యయా బధ్యమానయా. మహావేగముతో ప్రయాణము చేయుచున్న సూర్యుడు వలె ఉన్న ఆ హనుమంతుడు నడుముకు కట్టిన బంగారు గొలుసుచే పొడవైనట్లున్న గజము వలె కనబడెను. ఉపరిష్టాచ్చరీరేణ ఛాయయా చావగాఢయా సాగరే మారుతావిష్టా నౌరివాసీత్తదా కపిః. హనుమంతుని శరీరము సముద్రము పైన ఆకాశములో ఉండెను. అతని శరీర ఛాయ అనగా నీడ సముద్రముపై పడెను. ఆ విధముగా ఉన్న హనుమంతుడు గాలికి నడచుచున్న ఓడవలె కనబడెను. యం యం దేశం సముద్రస్య జగామ స మహాకపిః ససతస్యోరువేగేన సోన్మాద ఇవ లక్ష్యతే. హనుమంతుడు సముద్రము మీద ఏ ప్రదేశము వైపు వెళ్ళెనో ఆయా ప్రదేశము ఉన్మాదము చెందినది వలె కలత చెందెను. సాగరస్యోర్మిజాలానామురసాశైల వర్ష్మణాం అభిఘ్నంస్తు మహావేగ పుప్లువేస మహాకపిః. మహావేగము కల ఆ హనుమంతుడు కొండంత ఎత్తుగా లేచుచున్న సముద్ర తరంగములను వక్షస్థలముతో ఢీకొనుచు ఎగిరెను. కపివాతశ్చ బలవాన్ మేఘవాతశ్చ నిఃసృతః సాగరం భీమ నిర్ఘోషం కంపయామాస తుర్భృశం. మంచి బలముతో బయలుదేరిన హనుమంతుని గాలి
మేఘముల గాలి భయంకరమైన ధ్వని కలుగునట్లు సముద్రమును కంపింపచేసినవి. వికర్షన్నూర్మిజాలాని బృహంతి లవణాంభసి పుప్లువే కపిశార్దూలో వికిరన్నివ రోదసి. హనుమంతుడు లవణ సముద్రములోని పెద్ద పెద్ద తరంగములను తనతో లాగికొని పోవుచూ వాటిని భూమి ఆకాశముల మధ్య అంతటా చిమ్ముచున్నట్లు ఉండెను. మేరు మందర సంకాశానుద్ధతాన్ సమహార్ణవే అత్యక్రామన్ మహావేగస్తరంగాన్ గణయన్నివా. మహావేగవంతుడైన ఆ హనుమంతుడు మహాసముద్రములో లేచుచున్న మేరు మందర పర్వతములతో సమానములైన తరంగములను లెక్కపెట్టుచున్నాడా అన్నట్లు వాటిని దాటుచు వెళ్ళెను. తస్య వేగ సముద్ధూతం జలం సజలదం తదా అంబరస్థం బిభ్రాజ శారదాభ్రమివాతతం. అప్పుడు హనుమంతుని వేగము చేత పైకి ఎగిరి మేఘములతో కూడిన జలము ఆకాశముపై వ్యాపించిన శరత్కాలపు మేఘము వలె ప్రకాశించెను. తిమినక్రఝషాః కూర్మా దృశ్యంతే వివృతాస్తదా వస్త్రాపకర్షణేనేవ శరీరాణి శరీరిణాం. సముద్ర జలము పైకి ఎగిరిపోవుటచే సముద్రములో ఉన్న తిమింగలములు, మొసళ్ళు, చేపలు, తాబేళ్లు వస్త్రమును లాగివేసినచో మానవుల అవయవములన్నీ స్పష్టంగా కనబడినట్లు కనబడినవి. ప్లవమానం సమీక్ష్యాథ భుజంగాః సాగరాలయాః వ్యోమ్నితం కపిశార్దూలం సుపర్ణ ఇతి మేనిరే. సముద్రములో నివసించు సర్పములు ఆకాశము మీద ఎగురుచున్న ఆ హనుమంతుని చూచి గరుత్మంతుడేమో అనుకొనెను. దశయోజన విస్తీర్ణా త్రింశద్యోజన మాయతా ఛాయా వానరసింహస్య జలే చారుతరాభవత్. జలము మీద ఆ హనుమంతుని 10 యోజనముల వెడల్పు 30 యోజనముల పొడవు అయిన నీడ చక్కగా ఉండెను. శ్వేతాభ్రఘనరాజీవ వాయుపుత్రానుగామిని తస్య సా శుశుభే ఛాయా వితతా లవణాంభసి. సముద్రము మీద విస్తరించి హనుమంతుని అనుసరించి ప్రయాణము చేయుచున్న ఆతని నీడ దట్టమైన తెల్లని మేఘాల పంక్తి వలె ప్రకాశించెను. శుశుభే స మహాతేజా మహాకాయో మహాకపిః వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వతః. గొప్ప తేజస్సు, పెద్ద శరీరము కల హనుమంతుడు ఆధారమేదియూ లేని వాయు మార్గమునందు రెక్కలు గల పర్వతము వలె ప్రకాశించెను. ఏనాసౌ యాతి బలవాన్ వేగేన కపికుంజరః తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః. మహాబలశాలి అయిన ఆ హనుమంతుడు ఏ మార్గమున ఎగురుచుండెనో ఆ మార్గమునందు సముద్రము తొట్టివలె ఏర్పడుచుండెను. ఆపాతే పక్షి సంఘానాం పక్షిరాజ ఇవ వ్రజన్ హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా. హనుమంతుడు వాయువు వలె మేఘ పంక్తులను తనతో లాగికొని పోవుచూ ఆకాశములో పక్షులు సంచరించే మార్గమునందు వెళ్ళుచూ గరుత్మంతుడు వలె ప్రకాశించెను. పాండురారుణ వర్ణాని నీలమాంజిష్ఠకాని చ కపినాకృష్యమాణాని మహాభ్రాణి చ కాశిరే. తెల్ల రంగు, ఎర్ర రంగు, నల్ల రంగు, పచ్చ రంగు గల పెద్ద పెద్ద మేఘములను హనుమంతుడు తన వెంట లాగికొని పోవుచుండగా చూచుటకు ముచ్చటగా ఉండెను. ప్రవిశన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే. మాటిమాటికి మేఘాల వెనుకకు వెళ్ళుచు బయటకు వచ్చుచు ప్రయాణము చేయుచున్న హనుమంతుడు మేఘాల వెనుక దాగుకొనుచు పైకి కనబడుచూ ఉన్న చంద్రుడు వలె ప్రకాశించెను. ప్లవమానం తు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా వవర్షు పుష్పవర్షాణి దేవగంధర్వ దానవాః
అప్పుడు శీఘ్రముగా ఎగిరి వెళ్ళుచున్న హనుమంతుని చూచి దేవతలు, గంధర్వులు, దానవులు ఆతనిపై పుష్పవర్షము కురిపించిరి. తతాపనహితం సూర్య ప్లవంతం వానరోత్తమం శిషేవేచ తదా వాయూ రామకార్యార్థ సిద్ధయే. ఆకాశ మార్గమునందు ప్రయాణము చేయుచున్న ఆ హనుమంతునకు సూర్యుడు వేడి కలుగకుండునట్లు చూచెను. వాయువు కూడా సుఖకరముగా వీచెను. రాముని కార్యము సిద్ధించవలెను అను ఉద్దేశ్యముతో వారు అట్లు చేసిరి. ఋషయస్తుష్టువుశ్చైవ ప్లవమానం విహాయసా జగుశ్చ దేవ గంధర్వాః ప్రశసంతో మహౌజసం. ఆకాశమునందు ప్రయాణము చేయుచున్న ఆ మహా తేజస్శాలి అయిన హనుమంతుని చూచి ఋషీశ్వరులు స్తుతించిరి. దేవతలు, గంధర్వులు ఆతని పరాక్రమమును ప్రశంసించుచు గానము చేసిరి. నాగాశ్చతుష్టువుర్యక్షా రక్షాంసి విబుధాః ఖగాః ప్రేక్ష్య సర్వే కపివరం సహసా విగతక్రమం. ఏ మాత్రము శ్రమ లేకుండా ఆకాశమునందు ప్రయాణము చేయుచున్న హనుమంతుని చూచిన వెంటనే ఆశ్చర్యముతో నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలు, పక్షులు అందరూ కొనియాడిరి. తస్మిన్ ప్లవగశార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకుకులమానార్థీ చింతయామాస సాగరః. వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు ఆ విధముగా ఆకాశ మార్గమున ప్రయాణము చేయుచుండగా చూచిన సముద్రుడు ఇక్ష్వాకు వంశమునకు సత్కారము చేయవలెను అను ఉద్దేశ్యముతో ఇట్లు తలచెను. సాహాయ్యం వానరేంద్రస్య యది నాహం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాత్స్యో వివక్షతాం. వానర శ్రేష్ఠుడైన ఈ హనుమంతునకు ఇప్పుడు సహాయము చేయనిచో నన్ను తప్పు పట్టదలచిన వారికి అన్ని విధాలా అవకాశము కల్పించిన వాడను అగుదును. అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. ఇక్ష్వాకు వంశమునకు చెందిన సగర చక్రవర్తి నన్ను వృద్ధి పొందించినాడు కదా. ఆ ఇక్ష్వాకు వంశమునకే చెందిన రామునకు సహాయము చేయుచున్న ఈ హనుమంతుడు అలసటచే క్షీణించుట యుక్తము కాదు. తథా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపిః శేషం చ మయి విశ్రాంతః సుఖేనాతిపతిష్యతి. ఈ హనుమంతుడు నా మీద కొంతసేపు విశ్రమించున్నట్లు నేను చేయవలెను. కొంచెము విశ్రమించిన తరువాత మిగిలిన దూరమును సుఖముగా దాటగలడు. ఇతి కృత్వా మతిం సాధ్వీ సముద్రశ్చన్నమంభసి హిరణ్యనాభం మైనాకమువాచ గిరి సత్తమం. సముద్రుడు ఈ విధముగా మంచి ఆలోచన చేసి తన జలములో మునిగియున్న మధ్యప్రదేశమునందు అంతటా బంగారముతో నిండిన మైనాకము అను పర్వత శ్రేష్టముతో ఇట్లు పలికెను. త్వమిహాసుర సంఘానాం పాతాళతలవాసినాం దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ పరిగః సంనివేశితః. ఓ పర్వత శ్రేష్టమా, పాతాళములో నివసించు అసురులు పైకి రాకుండా అడ్డుకొనుటకై నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఒక పెద్ద అడ్డగడియగా ఉంచినాడు. త్వమేషాం జాత వీర్యాణాం పునరేవోత్పతిష్యతాం పాతాళస్యాప్రమేయస్య ద్వారమావృత్య తిష్ఠసి. ఈ అసురులు పరాక్రమము పెంపొందించుకొని మరల పైకి రావాలనని ప్రయత్నించినప్పుడు నీవు అతి విశాలమైన పాతాళలోకము ద్వారమును మూసివేసి నిలచుచున్నావు. తిర్యగూర్ధ్వమధశ్చైవ శక్తిస్తే శైలవర్ధితుం తస్మాత్ సంచోదయామి త్వాముత్తిష్ఠ గిరి సత్తమా. ఓ పర్వత శ్రేష్టమా, అడ్డముగాను పైకి క్రిందికి పెరిగే శక్తి నీకు ఉన్నది. అందుచేతనే నిన్ను ప్రేరేపించుచున్నాను. లెమ్ము. న ఏష కపిశార్దూలస్త్వాముపర్యేతి వీర్యవాన్ హనుమాన్ రామకార్యార్థం భీమకర్మాప్లుతః. వానరశ్రేష్ఠుడు, భయంకరమైన పని చేయగలవాడు, పరాక్రమశాలి అయిన ఈ హనుమంతుడు
రాముని పని మీద ఆకాశములో ఎగురుచూ నీ మీదుగా వచ్చుచున్నాడు. అస్య సాహ్యం మయా కార్యమిక్ష్వాకుకులవర్తినః మమ హీక్ష్వాకవః పూజ్యాః పరం పూజ్యతమాస్తవా. ఇప్పుడు ఇక్ష్వాకు వంశమునకు చెందిన రాముని పని మీద వెళ్ళుచున్న ఈతనికి నేను సహాయము చేయవలెను. ఎందుచేతననగా నాకు ఇక్ష్వాకు వంశీయులు పూజ్యులు, నీకు అంతకంటేనూ పూజ్యులు. కురు సాచివ్యమస్మాకం ననః కార్యమతిక్రమేత్ కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. మాకు సహాయము చేయుము, మా పని దాటిపోకుండునట్లు చూడుము. చేయవలసిన పని చేయకున్నచో సత్పురుషులకు కోపము కలిగించును. సలిలాదూర్ధ్వముత్తిష్ఠ తిష్ఠత్వేష కపిస్త్వయి అస్మాకమతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాంబరః. మన పూజ్యుడైన అతిథి, ఎగరగలిగిన వారిలో శ్రేష్ఠుడు అయిన ఈ హనుమంతుడు నీ మీద నిలచుటకు వీలగునట్లు ఉదకము నుండి పైకి లెమ్ము. చామీకర మహానాభదేవ గంధర్వ సేవిత హనుమాంస్త్వయి విశ్రాంతస్తతః శేషం గమిష్యతి. సువర్ణమయమైన విశాల మధ్య ప్రదేశము కలవాడా, దేవ గంధర్వాదుల చేత సేవింపబడినవాడా, హనుమంతుడు నీపై కొంతసేపు విశ్రమించి పిమ్మట మిగిలిన దూరము ప్రయాణము చేయగలడు. కాకుత్స్థస్యానృశంస్యం చ మైథిల్యాశ్చ వివాసనం శ్రమం చ ప్లవగేంద్రస్య సమీక్ష్యోత్పాతుమర్హసి. రాముని సాధుత్వమును, సీత కష్టములలో ఉన్నదను విషయమును, హనుమంతుని అలసటను దృష్టిలో ఉంచుకొని పైకి లెమ్ము. హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంభసః ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమలతాయుతః. బంగారు మధ్యభాగము కల ఆ మైనాకము సముద్రుని మాటలు విని మహావృక్ష లతాదులతో కూడా వెంటనే పైకి లేచెను. ససాగర జలం భిత్వా బభూవాభ్యుత్థితస్తదా యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః. అప్పుడు ఆ మైనాక పర్వతము ప్రకాశించుచున్న కిరణములు గల సూర్యుడు మేఘమండలమును ఛేదించుకుని పైకి వచ్చినట్లు సముద్ర జలమును ఛేదించుకుని పైకి వచ్చెను. స మహాత్మా ముహూర్తేన సర్వతః సలిలావృతః దర్శయామాస శృంగాని సాగరేణ నియోజితః శాతకుంభమయై శృంగై సకిన్నరమహోరగైః ఆదిత్యోదయ సంకాశైరాలిఖద్విరివాంబరం. గొప్ప బుద్ధి కల ఆ మైనాక పర్వతము సముద్రుని కోరికను అనుసరించి వెంటనే తన శిఖరములను జలము పైకి వచ్చునట్లు చేసెను. ఆ పర్వతము అన్ని ప్రక్కలా సముద్ర జలముతో నిండియుండెను. ఆకాశమును ఒరయుచున్నట్లు ఉన్న ఆ బంగారు శిఖరములు ఉదయించుచున్న సూర్యుడు వలె ప్రకాశించుచుండెను. వాటిపై కిన్నరులు, మహోరగులు మొదలైన వారు నివసించుచుండిరి. తప్తజాంబూనదైః శృంగైః పర్వతస్య సముత్థితైః ఆకాశం శస్త్రసంకాశమభవత్ కాంచన ప్రభం. పైకి లేచిన ఆ పర్వత శిఖరములు కరిగించిన బంగారము వలె మెరయుచుండుటచే ఇనుము వలె నీలవర్ణముగా ఉన్న ఆకాశము బంగారు కాంతితో ప్రకాశించెను. జాత రూపమయైః శృంగైర్భ్రాజమానైః స్వయం ప్రభైః ఆదిత్యశత సంకాశ శోభవద్గిరి సత్తమః. సహజమైన కాంతితో ప్రకాశించుచున్న బంగారు శిఖరములతో ఆ పర్వతము వందల కొలది సూర్యులతో సమానముగా ఉండెను. తముత్థితమసంగేన హనుమానగ్రతః స్థితం మధ్యే లవణతో యస్య విఘ్నోయమితి నిశ్చితః. హఠాత్తుగా లవణ సముద్రము నుండి లేచి తన ఎదుట నిలచిన ఆ పర్వతము తనకు విఘ్నము కలిగించుటకు వచ్చినదని హనుమంతుడు నిశ్చయించుకొనెను. సతముచ్ఛ్రితమత్యర్థం మహావేగో మహాకపిః ఉరసాపాతయామాస జీమూతమివ మారుతః. మహావేగము కల ఆ హనుమంతుడు చాలా ఉన్నతమైన ఆ పర్వతమును వాయువు మేఘమును పడగొట్టినట్లు వక్షస్థలముతో ఢీకొని క్రిందికి పడగొట్టెను.
సతథాపాతితస్తేన కపినా పర్వతోత్తమః బుద్ధ్వా తస్య కపేర్వేగం జహర్ష చ ననంద చ. హనుమంతుడు ఆ విధముగా క్రిందికి పడదోయగా ఆ పర్వతము హనుమంతునకున్న వేగమును గుర్తించి చాలా సంతోషించెను. తమాకాశగతం వీరమాకాశే సముపస్థితః ప్రీతో హృష్టమనా వాక్యమబ్రవీత్ పర్వతః కపిం మానుషం ధారయన్ రూపమాత్మనః శిఖరే స్థితః. ఆ మైనాక పర్వతము ప్రేమతో చాలా సంతోషించిన మనస్సు కలదై మనుష్య రూపముతో తన శిఖరము మీద నిలచి ఆకాశమునందున్న వీరుడైన ఆ హనుమంతుని దగ్గరకు వెళ్లి ఇట్లు పలికెను. దుష్కరం కృతవాన్ కర్మ త్వమిదం వానరోత్తమా నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథా సుఖం. ఓ వానరోత్తమా, నీవు ఎవ్వరూ చేయజాలని పని చేసినావు. నా శిఖరములపై సుఖముగా విశ్రమించుము. రాఘవస్య కులే జాతైరుదధి పరివర్ధితః సత్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః. రాముని వంశములో పుట్టిన వారు సముద్రమును వృద్ధి పొందించినారు. అందుచే ఈ సముద్రము రామునికి హితము చేయుటకై ప్రయాణము చేయుచున్న నీకు ప్రతిపూజ చేయవలనని కోరుచున్నది. కృతే చ ప్రతికర్తవ్యమేష ధర్మః సనాతనః సోయం త్వత్ప్రతికారార్థీ త్వత్తః సమ్మానమర్హతి. ఎవరైనా ఉపకారము చేసినప్పుడు వారికి ప్రత్యుపకారము చేయవలెను. ఇది అతి ప్రాచీనమైన ధర్మము. నీకు సహాయము చేయుట ద్వారా రఘువంశ రాజులకు ప్రత్యుపకారము చేయదలచుచున్న ఈ సముద్రుని నీవు గౌరవించవలెను. త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ ప్రచోదితః యోజనానాం శతం చాపి కపిరేష సమాప్లుతః తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతామితి తిష్ఠత్వం హరిశార్దూలమయి విశ్రమ్య గమ్యతాం. 100 యోజనముల దూరము దాటుటకై ఎగురుచున్న ఈ హనుమంతుడు కొంతసేపు నీ చర్యలపై విశ్రమించి మిగిలిన దూరము తరువాత ప్రయాణము చేయుగాక అని ఈ సముద్రుడు నీపై ఉన్న గౌరవభావముచే నన్ను ప్రేరేపించినాడు. అందుచే ఓ వానరోత్తమా, ఆగి నాపై విశ్రమించి వెళ్ళుము. తదిదం గంధవత్స్వాదు కందమూల ఫలం బహూ తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోనుగమిష్యసి. ఓ వానరశ్రేష్ఠుడా, ఇదిగో ఇక్కడ మధురము మంచి వాసన గలది అయిన కందమూల ఫలాధికము అత్యధికముగా ఉన్నది. దీనిని తిని విశ్రమించి పిదప వెళ్ళుము. అస్మాకమపి సంబంధ కపిముఖ్యత్వయాస్తి వై ప్రఖ్యాతస్త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహః. ఓ వానరశ్రేష్ఠుడా, మాకు కూడా గొప్ప గుణములచే ఏర్పడిన సంబంధమొకటి నీతో ఉన్నది. అది 3 లోకములలోనూ ప్రసిద్ధమైనది. వేగవంతః ప్లవంతో యే ప్లవగా మారుతాత్మజా తేషాం ముఖ్యతమం మన్యే త్వామహం కపికుంజరా. వానరశ్రేష్ఠుడవైన ఓ హనుమంతుడా, మహావేగముగా ఆకాశ సంచారము చేయగల వానరులలో నీవు సర్వాధికుడవని నా అభిప్రాయము. అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానతా ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్. ధర్మమును తెలియగోరువారు తెలిసినవారు కూడా ఇంటికి వచ్చిన అతిథిని అతడు సామాన్య వ్యక్తియే అయినను పూజించవలెను. ఇంక నీ వంటి మహాపురుషుడు అతిథిగా వచ్చినప్పుడు వేరే చెప్పవలెనా? త్వం హి దేవ వరిష్ఠస్య మారుతస్య మహాత్మనః పుత్రస్తస్యైవ వేగేన సదృశ కపికుంజరా. ఓ వానరశ్రేష్ఠుడా, నీవు దేవతలలో శ్రేష్ఠుడైన మహాత్ముడైన వాయుదేవుని కుమారుడవు. వేగముతో ఆతనితో సమానుడవు. పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః తస్మాత్ త్వం పూజనీయో మే శృణు చాప్యత్ర కారణం. ఓ ధర్మజ్ఞుడా, నిన్ను పూజించినచో వాయుదేవుని పూజించినట్లే అగును.
అందుచేత నేను నిన్ను పూజించవలసి ఉన్నది. ఇందుకు కారణము చెప్పెదను వినుము. పూర్వం కృతయుగే తాత పర్వతాః పక్షిణో భవన్ తేహి జగ్ముర్దిశ సర్వా గరుడానిల వేగినః. నాయనా, పూర్వము కృతయుగములో పర్వతాలకు రెక్కలు ఉండెడివి. అవి గరుత్మంతుని వేగముతోనూ వాయుదేవుని వేగముతోనూ సమానమైన వేగముతో దిక్కులకు వెళ్ళుచుండెడివి. తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాః సహర్షిభిః భూతాని చ భయం జగ్ముస్తేషాం పతన శంకయా. అవి ఆ విధముగా ఎగురుచుండుట చూచి దేవసంఘములు, ఋషులు, ఇతర ప్రాణులు అవి ఎక్కడ మీద పడునో అను శంక చేత భయపడెను. తతః క్రుద్ధ సహస్రాక్ష పర్వతానాం శతక్రతుః పక్షాన్ చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః. అప్పుడు 100 యజ్ఞములు ఆచరించిన దేవేంద్రుడు కోపించి వేల కొలది అక్కడక్కడ ఉన్న పర్వతముల రెక్కలను వజ్రాయుధముతో ఖండించెను. సమాముపాగత క్రుద్ధో వజ్రముద్యమ్య దేవరాట్ తతోహం సహసా క్షిప్త శ్వసనేన మహాత్మనా. దేవేంద్రుడు కోపించి వజ్రమును ఎత్తి నా పక్షములను ఛేదించుటకై వచ్చెను. అప్పుడు వెంటనే వాయువు నన్ను దూరముగా తీసుకొని పోయెను. అస్మిన్ లవణతో ఏ చ ప్రక్షిప్త ప్లవగోత్తమా గుప్త పక్ష సమగ్రశ్చ తవ పిత్రాభిరక్షితః. ఓ వానరశ్రేష్ఠుడా, ఈ విధముగా నీ తండ్రి నన్ను ఈ లవణ సముద్రములో పడవేసి నా రెక్కలు ఛిన్నములు కాకుండా నా శరీరము పరిపూర్ణముగా ఉండునట్లు చేసి నన్ను రక్షించినాడు. తతోహం మానయామి త్వాం మాన్యో హి మమ మారుతః త్వయా మేహ్యేష సంబంధ కపిముఖ్య మహాగుణః. ఓ వానరోత్తమా, నాకు సహాయము చేసి ఉండుట చేత వాయుదేవుడు నాకు మాననీయుడు. అందుచేత నిన్ను గౌరవించుచున్నాను. నీకును నాకును గల ఈ సంబంధము ఉత్తమ గుణములను బట్టి ఏర్పడినది. అస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమైవ చ ప్రీతిం ప్రీతమనాః కర్తుం త్వమర్హసి మహాకపే. ఓ వానరోత్తమా, ఇట్టి పరిస్థితులలో నీవు మా ఆతిథ్యము చేత సంతోషించిన మనస్సుతో నాకు సముద్రునికి సంతోషము కలిగించుము. శ్రమం మోక్షయ పూజాం చ గృహాణ కపి సత్తమా ప్రీతిం చ బహుమన్యస్వ ప్రీతోస్మి తవ దర్శనాత్. ఓ వానరోత్తమా, మా పూజను అందుకొనుము, కొంతసేపు విశ్రమించుము, మా స్నేహమును గౌరవింపుము. నీ దర్శనము నాకు ఎంతో ఆనందము కలిగించినది. ఏవముక్తః కపిశ్రేష్ఠస్తం నగోత్తమమబ్రవీత్ ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం. హనుమంతుడు ఆ పర్వతోత్తముని మాటలు విని ఇట్లు పలికెను. నీవు ఆతిథ్యము చేసినట్లే సంతోషించుచున్నాను. నీ ఆతిథ్యమును స్వీకరించలేదని కోపగించకుము. త్వరతే కార్యకాలో మే అహశ్చాప్యతి వర్తతే ప్రతిజ్ఞా చ మయా దత్తా నస్థాతవ్యమిహాంతరే. నా కార్య సమయము మించిపోవుచున్నది, పగలు గడచిపోవుచున్నది. నేను నా మిత్రుల ఎదుట ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. అందుచేత కూడా నేను మార్గ మధ్యమునందు ఆగుటకు వీలు కాదు. ఇత్యుక్త్వా పాణినా శైలమాలభ్య హరిపుంగవః జగామాకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివా. వీర్యవంతుడైన ఆ హనుమంతుడు మైనాకునితో ఇట్లు చెప్పి తన హస్తముతో సస్నేహముగా స్పృశించి సంతోషించుచు ఆకాశ మార్గమునందు ప్రయాణము చేసెను. సపర్వత సముద్రాభ్యాం బహుమానాదవేక్షితః పూజితశ్చోపపన్నాభిరాశీర్భిరనిలాత్మజః. ఆ హనుమంతుని మైనాకుడు, సముద్రుడు గౌరవభావముతో చూచుచూ తగిన ఆశీర్వాద వాక్యములతో అభినందించిరి. అథోర్ధ్వం దూరముత్ప్లుత్య హిత్వా శైలమహార్ణవౌ పితుః పంథానమాస్థాయ జగామ విమలేంబరే.
హనుమంతుడు మైనాక పర్వతమును సముద్రమును విడచి బాగా పైకి ఎగిరి నిర్మలమైన ఆకాశమునందు వాయుమార్గమున ప్రయాణము చేసెను. భూయశ్చోర్ధ్వం గతిం ప్రాప్య గిరిం తమవలోకయన్ వాయుసూనుర్నిరాలంబే జగామ విమలేంబరే. ఆ వాయునందనుడు ఇంకా పైకి వెళ్లి మైనాక పర్వతమును చూచుచూ ఎట్టి ఆధారము లేని నిర్మలమైన ఆకాశమునందు ప్రయాణము చేసెను. తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మసు దుష్కరం ప్రశశంసు సురాః సర్వే సిద్ధాశ్చ పరమర్షయః. చేయుటకు చాలా కష్టమైన ఆ రెండవ కార్యమును హనుమంతుడు చేయగా చూచి దేవతలు, సిద్ధులు, మహర్షులు అందరూ ప్రశంసించిరి. దేవతాశ్చాభవన్ హృష్టాస్తత్రస్థాస్తస్య కర్మణా కాంచనస్య సునాభస్య సహస్రాక్షశ్చ వాసవః. బంగారు వికారమైన ఆ సునాభము అనగా మైనాక పర్వతము చేసిన పనికి అక్కడ ఉన్న దేవతలు, దేవేంద్రుడు కూడా చాలా సంతోషించిరి. ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్స గద్గదం సునాభం పర్వత శ్రేష్టం స్వయమేవ శచీపతిః. బుద్ధిశాలి అయిన దేవేంద్రుడు సంతోషముతో డగ్గుత్తిక కలిగిన కంఠస్వరముతో పర్వత శ్రేష్ఠుడైన ఆ సునాభునితో స్వయముగా ఇట్లు పలికెను. వివరణ: సునాభము అనునది మైనాకమునకు అసలు పేరు అయి ఉండును. హిమవంతుని భార్య మేనక కుమారుడు కావున మైనాకము అను పేరు వచ్చినది. హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మి తే భృశం అభయం తే ప్రయచ్ఛామి తిష్ఠ సౌమ్య యథా సుఖం. మధ్యయందు హిరణ్యము కల ఓ మైనాకుడా, నీ విషయమున చాలా సంతోషించినాను. ఓ సౌమ్యుడా, నీకు అభయమిచ్చుచున్నాను. ఇటుపై నీకు ఇష్టము వచ్చిన చోట సుఖముగా ఉండుము. సాహ్యం కృతం తే సుమహద్విక్రాంతస్య హనూమతః క్రమతో యోజన శతం నిర్భయస్య భయే సతి. ఎంతో భయపడవలసిన సమయమునందు కూడా ఏమాత్రము భయము లేక పరాక్రమము చూపి 100 యోజనముల దూరము దాటుచున్న హనుమంతునకు చాలా గొప్ప సహాయము చేసినావు. రామస్యైష హితాయైవ యాతి దాశరథేర్హరిః సత్క్రియాం కుర్వతా తస్య తోషితోస్మి దృఢం త్వయా. ఈ హనుమంతుడు దశరథ కుమారుడైన రామునకు హితము చేయుటకే వెళ్ళుచున్నాడు. అట్టివానికి నీవు సత్కారము చేసినందుకు నేను చాలా సంతోషించుచున్నాను. తతః ప్రహర్షమగమద్విపులం పర్వతోత్తమః దేవతానాం పతిం దృష్ట్వా పరితుష్టుం శతక్రతుం. దేవాధీశ్వరుడైన ఇంద్రుడు తన విషయమున సంతోషించినాడు అను విషయమును తెలిసికొని ఆ పర్వత శ్రేష్టము చాలా ఆనందించెను. స వై దత్తవర శైలో బభూవావస్థితస్తదా హనుమాంశ్చ ముహూర్తేన వ్యతిచక్రామ సాగరం. అప్పుడు దేవేంద్రుని నుండి వరము పొందిన మైనాకము అక్కడ నిలచి ఉండగా హనుమంతుడు అనతి కాలములో సముద్రములోని చాలా దూరము దాటి వెళ్ళెను. తతో దేవాః స గంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః అబ్రువన్ సూర్య సంకాశం సురసాం నాగమాతరం. అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు సూర్యునితో సమానమైన ప్రకాశము గల నాగమాతయైన సురసతో ఇట్లు పలికిరి. అయం వాతాత్మజ శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్నామ తస్య త్వం ముహూర్తం విఘ్నమాచరా. రాక్షసం రూపమాస్థాయ సుఘోరం పర్వతోపమం దంష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం. హనుమంతుడు అను పేరు కల శ్రీమంతుడైన ఈ వాయుపుత్రుడు సముద్రముపై ఎగురుచున్నాడు. నీవు భయంకరము పర్వత సమానము అయిన రాక్షస రూపము ధరించి కోరలతో భయంకరముగా ఉన్న పచ్చని కళ్ళుగల ఆకాశమంత నోరు చేసుకుని ముహూర్త కాలము ఇతనికి విఘ్నము చేయుము.
బలమిచ్ఛామహే జ్ఞాతుం భూయశ్చాస్య పరాక్రమం వాం విజేష్యత్యుపాయేన విషాదం వా గమిష్యతి. ఇతని బల పరాక్రమములను నిన్ను ఉపాయమేదైనా చేసి జయించగలడా లేదా దిగులుపాటు చెందునా అను విషయమును తెలుసుకొనవలెనని కోరుచున్నాము. ఏవ ముక్తాతు సా దేవీ దైవతైరభిసత్కృత సముద్రమధ్యే సురసా బిభ్రతీ రాక్షసం వపుః వికృతం చ విరూపం చ సర్వస్య చ భయావహం ప్లవమానం హనూమంతమావృత్యేదమువాచః. దేవతలు గౌరవపూర్వకముగా ఈ విధముగా కోరగా ఆ సురసాదేవి అందరికీ భయమును కలిగించు చాలా వికారముగా ఉన్న రాక్షస శరీరము ధరించినదై ఎగిరి వెళ్ళుచున్న హనుమంతుని సముద్ర మధ్యమునందు అడ్డుకొని ఇట్లు పలికెను. మమ భక్ష ప్రదిష్టస్త్వమీశ్వరైర్వానరర్షభ అహం త్వా భక్షయిష్యామి ప్రవిశేదం మమాననం. ఓ వానర శ్రేష్ఠుడా, దేవతలు నిన్ను నాకు ఆహారముగా ఇచ్చినారు, నిన్ను భక్షించెదను, నా ముఖములోనికి ప్రవేశించుము. ఏవ ముక్త సురసయా ప్రాంజలిర్వానరర్షభః ప్రహృష్టవదన శ్రీమానిదం వచనమబ్రవీత్. శ్రీమంతుడైన ఆ వానరోత్తముడు సురస మాటలు విని ఏమాత్రము దిగులు చెందక చేతులు జోడించి నమస్కరించుచూ ఇట్లు పలికెను. రామో దాశరథిర్నామ ప్రవిష్టో దండకావనం లక్ష్మణేన సహ భ్రాత్రా వైదేహ్యా చాపి భార్యయా. దశరథ కుమారుడైన రాముడు సోదరుడైన లక్ష్మణునితోనూ భార్యయైన సీతతోనూ దండకారణ్యములో ప్రవేశించినాడు. అన్యకార్య విషక్తస్య బద్ధవైరస్య రాక్షసైః తస్య సీతాహృతా భార్యా రావణేన యశస్విని. ఆ రామునకు రాక్షసులతో వైరమేర్పడినది. ఒకనాడు అతడు మరియొక పనిలో ఉండగా అతని భార్యయైన కీర్తిమంతురాలైన సీతను రావణుడు అపహరించెను. తస్యాః సకాశం దూతోహం గమిష్యే రామ కారణాత్ కర్తుమర్హసి రామస్య సాహ్యం విషయవాసిని. నేను రాముని ఆజ్ఞచే అతని దూతగా సీత దగ్గరకు వెళ్ళుచున్నాను. నీవు రాముని రాజ్యమునందే నివసించుచున్నావు కాన నీవు కూడా రామునకు సహాయము చేయవలెను. అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్టకారిణం ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే. అట్లు నీకు అంగీకారము కాని పక్షమున నేను సీతను చూచి ఆ విషయమును రామునకు తెలిపి నీ ముఖములోనికి వచ్చెదను. సత్యముగా ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఏవ ముక్తా హనుమతా సురసా కామరూపిణీ అబ్రవీన్నాతివర్తేత కశ్చిదేశవరో మమ. ఇచ్ఛానుసారము రూపము ధరించే శక్తిగల ఆ సురస హనుమంతుని మాటలు విని నన్ను ఎవరునూ అతిక్రమించి పోజాలరు, ఇది నాకున్న వరము అని పలికెను. తం ప్రయాంతం సముద్వీక్ష్య సురసా వాక్యమబ్రవీత్ బలం జిజ్ఞాసమానా వై నాగమాతా హనుమతః. నాగమాతయైన సురస హనుమంతునికి ఎంత బలమున్నదో తెలుసుకొనవలెను అను ఉద్దేశ్యముతో వెళ్లిపోవుచున్న అతనిని చూచి ఇట్లు పలికెను. ప్రవిశ్యవదనం మేద్య గంతవ్యం వానరోత్తమ వర ఏష పురా దత్తో మమ ధాత్రేతి సత్వరా వ్యాదాయ విపులం వక్త్రం స్థితా సా మారుతే పురః. ఓ వానర శ్రేష్ఠుడా, నా ముఖములో ప్రవేశించిన పిదపనే నీవు వెళ్లవలసి ఉన్నది. ఇది నాకు పూర్వము బ్రహ్మదేవుడు ఇచ్చిన వరము. ఇట్లు పలుకుచూ ఆమె తొందరగా విశాలమైన ముఖమును తెరచి హనుమంతుని ఎదుట నిలచెను. ఏవ ముక్త సురసయా క్రుద్ధో వానర పుంగవః అబ్రవీత్ కురు వై వక్త్రం ఏన మాం విషహిష్యసే. సురస మాటలు విన్న హనుమంతుడు కోపముతో ఇట్లు పలికెను. నీవు ఎంత పెద్దగా నీ నోరు చాపెదవో చాపుము,
నన్ను ఎట్లు సహించదవో చూచెదను. ఇత్యుక్త్వా సురసాం క్రుద్ధో దశయోజనమాయతః దశయోజన విస్తారో బభూవ హనుమాంస్తదా. అప్పుడు హనుమంతుడు సురసతో ఇట్లు పలికి కోపించిన వాడై 10 యోజనముల పొడవు 10 యోజనముల వైశాల్యము ఉండునట్లు దేహమును పెంచెను. తం దృష్ట్వా మేఘ సంకాశం దశయోజనమాయతం చకార సురసా చాస్యం 20 యోజనమాయతం. 10 యోజనములు పొడవుగా మేఘము వలె ఉన్న ఆ హనుమంతుని చూచి సురస కూడా తన ముఖమును 20 యోజనముల పొడవు అగునట్లు పెంచెను. హనుమాంస్తు తతః క్రుద్ధస్త్రింశద్ యోజనమాయతః చకార సురసా వక్త్రం 40 తథోచ్ఛ్రితం. బభూవ హనుమాన్ వీర 50 యోజనోచ్ఛ్రితః. పిమ్మట హనుమంతుడు కుపితుడై 30 యోజనముల పొడవాయను. సురస తన ముఖమును 40 యోజనముల ఎత్తు పెంచెను. వీరుడైన హనుమంతుడు 70 యోజనముల ఎత్తు పెరిగెను. చకార సురసా వక్త్రం 60 యోజనమాయతం తథైవ హనుమాన్ వీర 70 యోజనోచ్ఛ్రితః. సురస తన ముఖము 60 యోజనముల పొడవు పెంచెను. వీరుడైన హనుమంతుడు కూడా 70 యోజనముల పొడవాయను. చకార సురసా వక్త్రమశీతి యోజనోచ్ఛ్రితం హనుమానచల ప్రఖ్యో 90 యోజనోచ్ఛ్రితః. సురస తన నోటిని 80 యోజనముల పొడవు ఉండునట్లు చేయగా పర్వతాకారుడైన హనుమంతుడు 90 యోజనముల ఎత్తు పెరిగెను. తద్దృష్ట్వా వ్యాదితం త్వాస్యం వాయుపుత్ర సుబుద్ధిమాన్ దీర్ఘజిహ్వం సురసయా సుఘోరం నరకోపమం సుసంక్షిప్యాత్మనః కాయం బభూవాంగుష్టమాత్రకః. మహాబుద్ధిశాలి అయిన హనుమంతుడు దీర్ఘమైన జిహ్వ కలది, చాలా భయంకరముగా ఉన్నది, నరకముతో సమానమైనది అయిన సురస చాపిన ఆ ముఖమును చూచి తన దేహమును చాలా చిన్నదిగా చేసి బొటనవ్రేలు వంటి ప్రమాణము కలవాడయ్యను. సోభిపత్యాసు తద్వక్త్రం నిష్పత్య చ మహాజవః అంతరిక్షే స్థిత శ్రీమానిదం వచనమబ్రవీత్. శ్రీమంతుడైన హనుమంతుడు వెంటనే మహావేగముతో ఆమె ముఖములోనికి ప్రవేశించి మరల బయటకు కూడా వచ్చి ఆకాశమునందు నిలచి ఇట్లు పలికెను. ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే యత్ర వైదేహీ సత్యం చాసీద్వరస్తవ. దక్ష ప్రజాపతి కుమార్తెవైన ఓ సురసా, నీ ముఖములోనికి ప్రవేశించినాను కదా, నీకు నమస్కారము. ఇంక సీత ఉన్న చోటికి వెళ్ళెదను. నీ వరము కూడా సత్యమైనది కదా. తం దృష్ట్వా వదనాన్ముక్తం చంద్రం రాహుముఖాదివా అబ్రవీత్ సురసా దేవీ స్వేన రూపేణ వానరం. రాహు ముఖము నుండి చంద్రుడు వలె తన ముఖము నుండి బయటకు వచ్చిన ఆ హనుమంతుని చూచి ఆ సురస తన స్వస్వరూపమును ధరించి ఇట్లు పలికెను. అర్థసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మనా. సౌమ్యుడవైన ఓ వానర శ్రేష్ఠుడా, కార్యసిద్ధికై సుఖముగా వెళ్ళుము. సీతను మహాత్ముడైన రామునితో చేర్చుము. తృతీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరం సాధు సాధ్వితి భూతాని ప్రశంసుస్తదా హరిం. హనుమంతుడు చేసిన ఇతరులెవ్వరూ చేయజాలని ఆ 3వ పని చూచి అందరును చాలా బాగున్నది, చాలా బాగున్నది అని ప్రశంసించిరి. ససాగరమనాధృష్యమభ్యేత్య వరుణాలయం జగామాకాశమావిశ్య వేగేన గరుడోపమః. గరుత్మంతునితో సమానమైన వేగము కల ఆ హనుమంతుడు ఎవ్వరునూ ఎదిరింప శక్యము కాని వరుణ నివాసమైన సముద్రమును సమీపించి ఆకాశ మార్గమునందు ప్రయాణము చేసెను. సేవితే వారిధారాభి పతగైశ్చ నిషేవితే
చరితే కైశికాచార్యైరైరావత నిషేవితే సింహకుంజర శార్దూల పతగోరగ వాహనైః విమానైః సంపతద్భిశ్చ విమలైః సమలంకృతే వజ్రాశని సమాఘాతైః పావకైరుపశోభితే కృతపుణ్యైర్మహాభాగైః స్వర్గజిద్భిరలంకృతే వహతా హవ్యమత్యర్థం సేవితే చిత్రభానునా గ్రహ నక్షత్ర చంద్రార్క తారాగణ విభూషితే మహర్షి గణ గంధర్వ నాగయక్ష సమాకులే వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే దేవరాజ గజక్రాంతే చంద్రసూర్య పథే శివే వితానే జీవలోకస్య వితతే బ్రహ్మ నిర్మితే బహుశః సేవితే వీరైర్విద్యాధర గణైర్వరైః జగామ వాయుమార్గే తు గరుత్మానివ మారుతిః. ఆ హనుమంతుడు ఆకాశమునందు గరుత్మంతుడు వలె ఎగురుచు ప్రయాణము చేసెను. ఆ ఆకాశమునందు మేఘములు, పక్షులు, కైశికాచార్యులు, ఐరావతము సంచరించుచుండెను. సింహములు, ఏనుగులు, పెద్ద పులులు, పక్షులు, సర్పములు లాగుచుండగా నిర్మలమైన అందమైన ఎన్నో విమానములు మహావేగముతో సంచరించుచుండెను. లేదా సింహాది ఆకారములో ఉన్న అనేక విమానములు సంచరించుటచే చూడముచ్చటగా ఉండెను. అక్కడక్కడ అగ్నిపిండములు ఢీకొని వజ్రము వంటి పిడుగుల వంటి ధ్వనిని కలిగించుచుండెను. పుణ్యకర్మలాచరించి స్వర్గము జయించిన ఎందరో మహాభాగ్యవంతులు ఆయా ప్రదేశములను అలంకరించి ఉండిరి. యజ్ఞములలో దేవతలకు సమర్పించిన హవిస్సులను మోసుకొని పోవుచూ అగ్ని కనబడుచుండెను. చంద్రుడు, సూర్యుడు, ఇతర గ్రహములు, అశ్విన్యాది నక్షత్రములు, తారాగణములు అందముగా ప్రకాశించుచుండెను. అది అక్కడక్కడ మహర్షి గణములతోనూ, గంధర్వులతోనూ, నాగులతోనూ, యక్షులతోనూ నిండి ఉండెను. కొన్ని చోట్ల నిర్జనముగా ఉండెను. అతి నిర్మలమైన ఆ ఆకాశము అంతటా వ్యాపించి ఉండెను. విశ్వావసువు అను గంధర్వరాజు అక్కడనే నివసించుచుండెను. మంగళప్రదము, సూర్యచంద్రుల గమన మార్గము అయిన ఆకాశమునందు దేవేంద్రుని గజములు సంచరించుచుండెను. వీరులు, ఉత్తములు అయిన విద్యాధరులు అచట అధికముగా విహరించుచుండిరి. ఆ ఆకాశము జీవలోకము పైభాగమున అందముగా ఉండుటకై బ్రహ్మదేవుడు కట్టిన వితానము అనగా చాందినీ వలె ఉండెను. ప్రదృశ్యమాన సర్వత్ర హనుమాన్ మారుతాత్మజః భేజేంబరం నిరాలంబం లంబపక్ష ఇవాద్రిరాట్. వాయుతనయుడైన ఆ హనుమంతుడు దీర్ఘమైన రెక్కలు గల మహాపర్వతము వలె ఎట్టి ఆధారము లేని ఆకాశ మార్గమున ప్రయాణము చేయుచూ చాలా ఎత్తుగా ఎగురుట చేత అన్ని ప్రదేశముల నుంచి కనబడుచుండెను. ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. స్వేచ్ఛానుసారముగా రూపములను ధరించగలిగిన సింహిక అను ఒక రాక్షసి ఆకాశ మార్గమున వెళ్ళుచున్న హనుమంతుని చూచి దేహమును పెంచుచూ ఇట్లు ఆలోచించెను. అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాశితా ఇదం హిమే మహత్సత్వం చిరస్య వశమాగతం. ఇంతకాలానికి ఈ పెద్ద జంతువేదో నాకు చిక్కినది. చాలా కాలము తరువాత నేడు మంచి భోజనము చేసెదను. ఇతి సంచింత్య మనసా ఛాయామస్య సమాక్షిపత్ ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః. ఆ రాక్షసి ఈ విధముగా ఆలోచించి హనుమంతుని నీడను ఆకర్షించెను. ఈ విధముగా నీడ ఆకర్షింపబడినప్పుడు హనుమంతుడు ఇట్లు అనుకొనెను. సమాక్షిప్తోస్మి తరసా పంగూకృత పరాక్రమః ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే. మహాసముద్ర మధ్యమునందు ఎదురుగాలిచే ఓడ నడకవలె హఠాత్తుగా నా పరాక్రమము తగ్గిపోయినది. నన్ను ఎవరో ఈడ్చివేయుచున్నట్లు ఉన్నది.
తిర్యగూర్ధ్వమధశ్చైవ వీక్షమాణస్తతః కపిః దదర్శ సమహత్సత్వముత్థితం లవణాంభసి. పిమ్మట హనుమంతుడు అడ్డముగాను పైకి క్రిందికి చూచుచూ లవణ సముద్రమునందు లేచిన ఒక మహాజంతువును చూచెను. తద్ధృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననం కపిరాజేన కథితం సత్వమద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తదిదం నాత్ర సంశయః. హనుమంతుడు వికృతమైన ముఖము కల ఆ జంతువును చూచి ఇట్లు ఆలోచించెను. చూచుటకు ఆశ్చర్యకరము, నీడను ఆకర్షించే మహావీర్యము కలది అయిన సుగ్రీవుడు చెప్పిన ఆ జంతువు ఇదే, సందేహము లేదు. సతాం బుద్ధ్వార్థతత్వేన సింహికాం మతిమాన్ కపిః వ్యవర్ధత మహాకాయ ప్రావృషీవ వలాహకః. బుద్ధిమంతుడైన ఆ హనుమంతుడు ఆమె సింహికయే అను యథార్థమును తెలుసుకొని వర్షకాలమునందు మేఘము వలె దేహమును పెంచెను. తస్య సాకాయముద్వీక్ష్య వర్ధమానం మహాకపేః వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం. హనుమంతుని శరీరము పెరుగుట చూచి ఆ సింహిక పాతాళ మధ్యము వంటి తన ముఖమును చాపెను. ఘన రాజీవ గర్జంతీ వానరం సమభిద్రవత్ సదదర్శ్య తతస్తస్యా వివృతం సుమహన్ముఖం కాయమాత్రం చ మేధావీ మర్మాణి చ మహాకపిః. ఆమె మేఘ పంక్తి వలె గర్జించుచు హనుమంతుని వైపు పరుగెత్తెను. అప్పుడు బుద్ధిశాలి అయిన ఆ హనుమంతుడు తన దేహమంత ప్రమాణములో ఉన్న తెరవబడిన ఆమె నోటిని మర్మస్థానములను చూచెను. సతస్యా వివృతే వక్త్రే వజ్రసంహననః కపిః సంక్షిప్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః. వజ్రము వంటి దేహము కల మహాబలశాలి అయిన హనుమంతుడు తన శరీరము చాలా చిన్నదిగా చేసి తెరచిన ఆమె నోటిలో పడెను. ఆస్యే తస్యా నిమజ్జంతం దదృశుః సిద్ధచారణాః గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణా. పూర్ణిమయందు రాహువు చేత మింగివేయబడుచున్న పూర్ణచంద్రుడు వలె హనుమంతుడు ఆమె ముఖములో మునిగిపోవుచుండగా సిద్ధులు చారణులు చూచిరి. తతస్తస్యా నఖైస్తీక్ష్ణైర్మర్మాణ్యుత్కృత్య వానరః ఉత్పపాతాథ వేగేన మనః సంపాత విక్రమః. పిమ్మట హనుమంతుడు వాడి అయిన గోళ్లతో ఆమె శరీరములో ఉన్న గుండె మొదలైన మర్మస్థానములను పెకలించి వేసి మనోవేగముతో సమానమైన వేగముతో పైకి వచ్చెను. తాం తు దృష్ట్యా చ ధృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య చ సకపి ప్రవరో వేగాద్వవృధే పునరాత్మవాన్. మహాబుద్ధిశాలి అయిన ఆ హనుమంతుడు తగు ఉపాయమును ఆలోచించి ధైర్యముతోనూ నేర్పుతోనూ ఆ సింహికను సంహరించి మరల వేగముతో పెరిగెను. హృత హృత్సాహనుమతా పపాత విధురాంభసి తాం హతాం వానరేణాశు పతితాం వీక్ష్య సింహికాం భూతాన్యాకాశచారీణి తమోచు ప్లవగోత్తమం. హనుమంతుడు హృదయమును త్రుంచివేయగా ఆ సింహిక మరణించి క్రింద పడిపోయెను. హనుమంతుడు శీఘ్రముగా చంపివేసిన ఆ సింహికను చూచి ఆకాశమునందు సంచరించు సిద్ధ గంధర్వాదులు హనుమంతునితో ఇట్లు పలికిరి. భీమ మధ్య కృతం కర్మ మహత్సత్వం త్వయా హతం సాధయార్థమభిప్రేతమరిష్టం ప్లవతాంబరా. ఓ వానరోత్తమా, ఈ గొప్ప జంతువును చంపి నీవు ఇప్పుడు భయంకరమైన కార్యము చేసినావు. నీకు ఇష్టమైన పనిని మంగళప్రదమగునట్లు సాధించుము. యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవా ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం సకర్మసు నసీదతి. ఓ వానరోత్తమా, నీకు ఉన్నట్లు ఎవనికి ధైర్యము, సూక్ష్మ దృష్టి, బుద్ధి, నేర్పు అను 4 లక్షణములు ఉండునో అతడు ఏ కార్యము చేయవలసి వచ్చినను వైఫల్యము పొందడు. సతైః సంభావితః పూజ్య ప్రతిపన్న ప్రయోజనః
జగామాకాశమావిశ్య పన్నగాశనవత్కపిః. పూజ్యుడైన హనుమంతుడు వారిచే ఇట్లు స్తుతింపబడుచు తాను చేయవలసిన కార్యము గూర్చి నిశ్చయించుకొని గరుత్మంతుడు వలె ఆకాశ మార్గమునందు ప్రయాణము చేసెను. ప్రాప్త భూయిష్ఠపారస్తు సర్వతః ప్రతిలోకయన్ యోజనానాం శతస్యాంతే వనరాజిం దదర్శసః. హనుమంతుడు ఇంచుమించు ఆవలి ఒడ్డు సమీపించి నలుమూలల పరికించుచూ 100 యోజనముల తర్వాత ఒక వృక్ష పంక్తిని చూచెను. దదర్శ చ పతన్నేవ వివిధద్రుమభూషితం ద్వీపం శాఖామృగశ్రేష్ఠో మలయోపవనాని చ. హనుమంతుడు క్రిందికి దిగగానే అనేక వృక్షముల చేత అలంకరింపబడిన ద్వీపమును మలయ పర్వత ప్రాంతములందలి వనములను చూచెను. సాగరం సాగరానూపం సాగరానూపజాన్ సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్ సమహామేఘ సంకాశం సమీక్ష్యాత్మానమాత్మవాన్ నిరుంధంతమివాకాశం చకారమతిమాన్మతిం. బుద్ధిశాలి, మంచి ఆలోచన చేయగల సమర్థుడు అయిన ఆ హనుమంతుడు సముద్రమును, సముద్ర తీరమునందలి జలప్రాయ ప్రదేశములను అనగా నీటితో నిండిన ప్రదేశములను, ఆ ప్రదేశములలో పెరిగిన వృక్షములను, నదీ ముఖములను చూచుచూ ఆకాశమును అడ్డగించుచున్నట్లు ఉన్న మహామేఘము వలె ఉన్న తన శరీరమును చూచుకుని ఇట్లు తలచెను. కాయ వృద్ధిం ప్రవేగం చ మమ దృష్ట్వైవ రాక్షసాః మయి కౌతూహలం కుర్యురితిమేనే మహాకపిః. నా పెద్ద శరీరమును, వేగమును చూడగానే రాక్షసులు నా విషయమున ఇతడు ఎవడా అని కుతూహలము చూపుదురు అని హనుమంతుడు తలచెను. తతః శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం పునః ప్రకృతిమాపేదే వీతమోహ ఇవాత్మవాన్. ఆ కారణము చేత హనుమంతుడు పర్వతముతో సమానమైన ఆ శరీరమును చిన్నదిగా చేసి అజ్ఞానము తొలగిపోయిన ఆత్మజ్ఞాని తన పరమార్థ స్వరూపమును పొందినట్లు సహజ రూపమును పొందెను. తద్రూపమతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్య హరోహరిః. బలిచక్రవర్తి ఐశ్వర్యమును హరించుటకై త్రివిక్రముడైన విష్ణువు అనగా వామనుడు 3 అడుగులు వేసిన పిమ్మట తన స్వాభావికమైన వామన రూపమును పొందినట్లు హనుమంతుడు తన పెద్ద రూపమును ఉపసంహరించుకొని స్వాభావిక రూపమును ధరించెను. సచారు నానావిధ రూపధారీ పరం సమాసాద్య సముద్రతీరం పరైరశక్య ప్రతిపన్న రూపః సమీక్షితాత్మా సమవేక్షితార్థః. అందమైన అనేక రూపములు ధరింప సమర్థుడు, శత్రువులకు జయింప శక్యము కానివాడు అయిన హనుమంతుడు సముద్రము ఆవలి ఒడ్డు చేరి తన మహాప్రమాణమైన శరీరమును చూచుకొని ఇంక తానేమి చేయవలెనో నిర్ణయించుకొని చిన్న రూపము ధరించి ఉండెను. తతః సలంబస్య గిరేః సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేతకోద్ధాలక నాళికేరే మహాద్రికూట ప్రతిమో మహాత్మా. పిమ్మట మహాపర్వత శిఖరము వంటి దేహము కల మహాత్ముడైన హనుమంతుడు సర్వవస్తు సమృద్ధము, విచిత్రమైన రంగులు కల చిన్న చిన్న శిఖరములు కలది మొగలి డొంకలు, విరిగిన చెట్లు, కొబ్బరి చెట్లు మొదలైన వాటితో నిండినది అయిన లంబ పర్వత శిఖరముపై దిగెను. తతస్తు సంప్రాప్య సముద్రతీరం సమీక్ష్య లంకాం గిరివర్యమూర్ధ్ని కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే విధూయ రూపం యథయన్ మృగద్విజాన్. ఆ హనుమంతుడు సముద్ర తీరము చేరి ఆ మహాపర్వతము పైభాగమునందున్న లంకాపట్టణమును చూచి తన పూర్వ శరీరమును విడచి ఆ పర్వతముపై దిగెను. అతడు హఠాత్తుగా దిగుటచే
అక్కడనున్న మృగములు పక్షులు భయపడినవి. ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తదా దదర్శ లంకామరావతీమివ. హనుమంతుడు పెద్ద పెద్ద తరంగముల పంక్తులతో నిండినది, దానవులకు పన్నగులకు నివాస స్థానము అయిన సముద్రమును బలముచేత దాటి సముద్రముపై దిగి అక్కడ అమరావతి వలె ఉన్న లంకాపట్టణమును చూచెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే ప్రథమ సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ